ఈ ప్రపంచంలో కొన్ని వ్రతాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కానీ 11 సోమవారాల వ్రతం కేవలం పూజ మాత్రమే కాదు. అది శివుడితో మన ఆత్మ చేసే ఒప్పందం. మీరు ఏ సమస్యలో ఉన్నా, పెళ్లి ఆలస్యం, అప్పులు, అనారోగ్యం, దాంపత్య సమస్యలు ఎలాంటివి ఉన్నా ఈ వ్రతం చేస్తే మీ జీవితంలో అద్భుత మార్పులు వస్తాయి. కానీ దీని మధ్యలో ఆపితే దాని ఫలితం రివర్స్ అవుతుందని కూడా చెబుతారు. మరి ఈ శక్తివంతమైన వ్రతం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. 11 సోమవారాల వ్రతకథ ఇప్పుడు ప్రారంభిద్దాం. పూర్వం ఒక రాజ్యంలో విమల అనే భక్తురాలు ఉండేది. ఆమె చాలా ధర్మపరురాలు, దయగలది. కానీ ఆమె జీవితం మాత్రం దురదృష్టంతో నిండి ఉండేది. ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళి అయ్యింది. కానీ భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. ఇంట్లో పేదరికం పెరిగింది. ఆమె ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాలేదు. ఒకరోజు విమల దేవాలయానికి వెళ్ళి శివలింగం ముందు కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు అక్కడ ఉన్న సాధువు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు నిజంగా నీ కష్టాలు పోవాలని కోరుకుంటే వరుసగా 11 సోమవారాలు శివుడిని భక్తితో పూజించు. మధ్యలో ఒక్క సోమవారం కూడా మానకు అని చెప్పాడు. విమల అంగీకరించి వ్రతం ప్రారంభించింది. అప్పుడు మొదటి సోమవారం ఆమె తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసింది. ఓం నమః శివాయ అని జపించింది. ఆ రోజు ఆమెకు మనస్సులో శాంతి కలిగింది. రెండో సోమవారం ఆమె భర్త ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుదల కనిపించింది. ఆమె నమ్మకం మరింత పెరిగింది. మొదటి సోమవారం, రెండో సోమవారం, 3 నుంచి 9వ సోమవారం వరకు ఆమె ఇంట్లో పరిస్థితులు మెల్లగా మారసాగాయి. అప్పులు తగ్గడం మొదలయ్యాయి. బంధువుల నుంచి సహాయం వచ్చింది. 10వ సోమవారం విమలకు ఒక పరీక్ష ఎదురయ్యింది. ఆ రోజు ఆమె ఇంట్లో తీవ్రమైన సమస్య వచ్చింది. బయట వర్షం కురుస్తోంది. ఆమె మనసులో సందేహం కలిగింది. ఈరోజు ఆలయానికి వెళ్ళాలా వద్దా అని. కానీ ఆమె ధైర్యంగా వెళ్ళి పూజ చేసింది. 11వ సోమవారం ఆమె శివుడిని పూర్తిగా భక్తితో పూజించింది. ఆ రాత్రి ఆమెకు కలలో సాక్షాత్తు పరమశివుడు దర్శనమిచ్చి ఇలా అన్నాడు, నీవు భక్తితో, నమ్మకంతో ఈ వ్రతాన్ని పూర్తి చేశావు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నాడు. కొన్ని రోజుల్లోనే ఆమె భర్త పూర్తిగా కోలుకున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది. కుటుంబంలో సంతోషం, శాంతి వచ్చాయి. అప్పటి నుంచి 11 సోమవారాల వ్రతం కోరికలు నెరవేర్చే అత్యంత శక్తివంతమైన వ్రతంగా ప్రసిద్ధి చెందింది. వ్రత విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తెల్లని లేదా
పసుపు రంగు దుస్తువులు ధరించాలి. శివాలయానికి వెళ్ళాలి లేదా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. శివలింగానికి ఈ పదార్థాలతో అభిషేకం చేయాలి. నీరు, పాలు, పెరుగు, తేనె, పంచామృతం, బిల్వపత్రం సమర్పించుకోవాలి. దీపం వెలిగించి ధూపం వేయాలి. ఈ వ్రతం చేస్తున్నప్పుడు జపించాల్సిన మంత్రాలు: ఓం నమః శివాయ అని కనీసం 108 సార్లు చెప్పుకోవాలి లేదా నమః శివాయ అని చెప్పాలి లేదా హే మహదేవా, నా కష్టాలు తొలగించి నాకు శాంతి ప్రసాదించు అని మొక్కుకోవాలి. ఈ వ్రతానికి ఆహార నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధ్యమైతే పూర్తి ఉపవాసం ఉండాలి. కష్టమైతే పండ్లు, పాలు, నీరు మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం పూజ తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. ఈ వ్రతానికి కలిగే లాభాలు, ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. దాంపత్య సమస్యల పరిష్కారం మరియు సంతాన ప్రాప్తి గురించి ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యం సరిగా లేనివారు, అప్పుల నుంచి విముక్తి కావాలనుకునేవారు, మనశ్శాంతి కావాలనుకున్నవారు, శనిదోష ప్రభావం ఇలాంటివి తగ్గడం లాంటి మంచి ఫలితాలు మీరు 11 సోమవారాల వ్రతంలో తెలుసుకోవచ్చు. మీరు కూడా నిజమైన భక్తితో ఈ 11 సోమవారాల వ్రతం చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వీడియోను షేర్ చేయండి. ఓం నమః శివాయ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.